బాక్స్ ఆఫీస్ దగ్గర అడుగుపెట్టిన పుష్ప 2 చిత్రం 25 రోజులైతే కంప్లీట్ చేసుకుంది. మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం 25 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు ఎంత రికవరీ చేసుకుంది, రికార్డ్స్ పెట్టే విధంగానే వసూలు అయితే వస్తున్నాయా, ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం పదండి. 25వ రోజు సండే కావడంతో గ్రోత్ అయితే చూపించింది పుష్ప 2. 25వ రోజు ఏపీ తెలంగాణలో 2,10,00,000 షేర్ వరకు వెళ్ళింది. 4 కోట్ల వరకు గ్రాస్ అయితే నిన్నటి రోజున అందుకోవడం విశేషం. సినిమా ఏ రేంజ్లో ఎంత స్టడీగా ఓల్డ్ చేస్తుందో ఈ వసూలు చూస్తేనే అర్థమైపోతుంది. ఇందులో చూసుకుంటే 14,90,00,000 వరకు నెట్ అయితే వచ్చింది. అక్కడ కొత్త చిత్రాల కంటే డామినేట్ చేస్తుంది పుష్ప 2 చిత్రం. టోటల్గా చూసుకుంటే 25వ రోజుని 13,60,00,000 వరకు షేర్ను, 27 కోట్ల వరకు గ్రాస్ని అయితే రాబట్టుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2. పుష్ప 2 చిత్రం బాక్స్ ఆఫీస్ ధర ఏపీ తెలంగాణలో 215 కోట్ల రేటుకి అయితే అమ్మిన విషయం తెలిసిందే. టోటల్గా 25 రోజులు పూర్తి అయ్యేసరికి 218 కోట్ల షేర్ అయితే వచ్చింది. అంటే 3 కోట్ల వరకు లాభాలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన పరిస్థితి. హిందీలో 200 కోట్ల టార్గెట్కి గాను 25 రోజులు బాక్స్ ఆఫీస్ ధర 368 కోట్ల వసూలైతే రాబట్టుకొని 168 కోట్ల ప్రాఫిట్ అయితే హిందీలో తెచ్చిపెట్టింది పుష్ప 2. తమిళనాడులో మాత్రం సినిమా నిరాశపరచగా కేరళలో కూడా సినిమా నిరాశపరిచింది. తమిళనాడులో 52 కోట్ల టార్గెట్కి గాను 34 కోట్ల వసూలైతే రికవరీ చేసుకోగా, కేరళలో 20 కోట్ల టార్గెట్కి గాను 9 కోట్ల వసూలు మాత్రమే వచ్చాయి. కర్ణాటకలో 32 కోట్ల టార్గెట్కి గాను 53 కోట్ల వరకు షేర్ రాబట్టుకొని 20 కోట్ల పైన ప్రాఫిట్ అయితే చూసిన పరిస్థితి. ఓవర్సీస్లో 100 కోట్ల టార్గెట్కి గాను 124 కోట్ల వరకు షేర్ అయితే వచ్చి ఓవర్సీస్లో ఏకంగా 24 కోట్ల వరకు వసూలైతే లాభాల రూపేణ వచ్చాయి. టోటల్గా గ్రాస్ 25 రోజుల్లో బాక్స్ ఆఫీస్ ధర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం 1702 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. షేర్ ఎంత అంటే 824 కోట్ల 60 లక్షల వరకు షేర్ అయితే ఉంది. అంటే సినిమా బాక్స్ ఆఫీస్ ధర అక్షరాల 620 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 203 కోట్ల వరకు లాభాలు అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ద్వారా సినిమాకి లాభాలు అయితే తెచ్చిపెట్టారు. బాహుబలి 2 చిత్రం 25 రోజుల్లో 1600 కోట్ల వరకు గ్రాస్ని అయితే రాబట్టుకోగా, తరువాత చైనాలో కూడా విడుదలై బాహుబలి 2 చిత్రం 1800 కోట్ల వరకు గ్రాస్ని అయితే అందుకుంది. కల్కి చిత్రం 25 రోజుల్లో బాక్స్ ఆఫీస్ ధర 1000 కోట్ల వరకు వసూలు అయితే వచ్చాయి. అయితే ఈ 2 చిత్రాలు కూడా భారీగా రేట్లు లేకపోయినా సరే ప్రభాస్ క్రేజ్ అంటూ చూపించారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రానికి టికెట్ రేట్లు కూడా బాగా కలిసి రావడంతో ఆ చిత్రాలను మించి వసూలునైతే రాబడుతూ దూసుకుపోతుంది. మరి లాంగ్ రన్లో బాహుబలి 2 చిత్రం 1800 కోట్ల పైన వసూలునైతే అందుకోగా, బాహుబలి 2 చిత్రం రికార్డు కొట్టాలంటే మరొక 100 కోట్ల పైన వసూలునైతే పుష్ప 2 చిత్రం రాబట్టవలసిన అవసరం అయితే ఉంది. స్టడీ రన్ అయితే ఇప్పటికీ కనపరుస్తుంది కాబట్టి ఇలానే మరొక 2 వారాల పాటు రన్ ఉంటే మాత్రం తప్పకుండా బాహుబలి 2 చిత్రం రికార్డు కూడా అవుట్ అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా సరే 200 కోట్ల పైన ప్రాఫిట్ అయితే సినిమా మామూలు మ్యాటర్ అయితే కాదని చెప్పాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్కి నిదర్శనం. ఈ టార్గెట్ కొట్టడం కష్టం అనుకుంటే ఈ రేంజ్లో లాభాలు కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రానికి రావడంతో ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. మరి ఈ సినిమా ఎంతవరకు వెళ్ళగలుగుతుందో మీరు కూడా కామెంట్స్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి.